బ్యాక్ టు ఇండియన్ డ్రైవింగ్ బైక్స్ 3D వీడియో. గైస్ మీ అందరికైతే సర్ప్రైజ్ గైస్ ఏంటంటే ఒక లింక్ కాపీ చేయడం వల్ల నా గేమ్ మొత్తం మారిపోయింది. ఆల్మోస్ట్ ఫ్రీ ఫైర్ అయితే వచ్చింది. ఫ్రీ ఫైర్ ఎయిర్షిప్ అండ్ కొత్త క్యాబిన్ ఇంట్లో అయితే చూపిస్తా ఒక క్షణాన్ని. ఇవ్వండి న్యూ క్యాబిన్. ఇందులో జస్ట్ ఒక పీసీ అండ్ మానిటర్ ఉంది. అదే మానిటర్ ఒక పీసీ ఉంది జస్ట్ అంతే. ఇక్కడ ఎక్కేది కూడా మారిపోయింది. సో ఇలా పైకి వెళ్ళిపోవచ్చు. మన ఇంటి ముందు 2 ఇళ్ళు వచ్చినాయి. ఒక పెట్రోల్ బంక్ అండ్ ఆల్సో వేరే కూడా ఒకటి వచ్చింది. అండ్ ఆల్సో బ్రిడ్జ్, లైట్ హౌస్, అలా చాలా వచ్చినాయి. మొత్తం 2 పార్ట్లుగా చేస్తాను. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఇది ఫస్ట్ పార్ట్లో మొత్తం అన్ని కొన్ని చూపిస్తా. ఇంకొంచెం చాలా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఆ లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్లోనే ఇస్తాను. కామెంట్ సెక్షన్లో కాదు కానీ డిస్క్రిప్షన్స్లో ఇస్తాను, మీరు కాపీ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇంటర్నెట్ అయితే ఆన్లో ఉండాలి ఖచ్చితంగా. ఇగో మనకైతే ఫ్రాంక్లిన్ గడి హోల్డ్ హౌస్ అయితే ఉంటుంది కదా GTA 5లో, ఆ హోల్డ్ హౌస్ అయితే ఇక్కడ ఉంది మన దగ్గర. ఇందులోకి ఈజీగా వెళ్ళిపోవచ్చు, కానీ ఇందులో టబ్ బాత్ అండ్ ఆల్సో చాలా ఉన్నాయి. ఏ చూద్దాం. ఇదే మన ఫ్రాంక్లిన్ గడి ఇల్లు. అదే GTA 5లో ఒక పాప అక్కడ పడుకొని చూస్తుంది కదా టీవీ, కానీ అలా ఉన్నట్టు ఇక్కడ లేదులే. ఇది కిచెను. ఇది ఫ్రాంక్లిన్ గడి రూమ్. ఇదే అదే ఐ మీన్ కార్ పార్క్ చేసుకోవడానికి. ఇది ఫ్రాంక్లిన్ గడి రూమ్. అండ్ ఆల్సో బయటకు వెళ్తే ఒక జగ్గుది ఇచ్చారు. చూపిస్తుంది చూడండి సార్ మీకు. బ్యాక్కి వెళ్ళి అప్డేట్లో కొన్ని వచ్చినాయి. హనీ వీన్ అండ్ ఆల్సో చిన్న ఒక అప్డేట్ వచ్చింది. చిన్న అప్డేట్లో ఒక హనీ వీన్ అండ్ ఆల్సో ఒక కార్ అయితే వచ్చింది. ఇదే ఇక్కడ పడుకోవచ్చు అంట. అండ్ ఆల్సో ఇక్కడ ఎగురుతారా, ఇందులో దిగుతారా. ఓకే, స్విమ్మింగ్ చేయటం కావదు, జగ్గుజీ కాబట్టి అవ్వదు. ఇంకా మన ఫ్రీ ఫైర్ ఎయిర్షిప్ చూపించారమంటారా? చూపిస్తా, లేకపోతే నెక్స్ట్ పార్ట్లో చూపిస్తా. ఫ్రీ ఫైర్ది ఫస్ట్ అయితే మనం ఇక్కడ లైట్ హౌస్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు కదా. ఏంటంటే ఇది కార్ వాషా, లేకపోతే కార్కి మాత్రం ఇక్కడ ఒకటి ఉంది కార్కి, అదే అర్థం కావట్లేదు. అందుకే మీతో వీడియో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఇది మనకి పెట్రోల్ బంక్. లోపలే ఉంది. ఓకే, ఏంటో అర్థం కావట్లేదు. ఒక కప్ అయితే వెళ్తుంది. కప్ ఇది కప్. అండ్ ఆల్సో 2 పైన 3 ఉన్నాయి టైర్ లాగా. ఆల్సో ఇప్పుడు ఒక బైక్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోదాం. అండ్ బ్రిడ్జ్ ఉంది. ఫస్ట్ ఇన్ఫినిటీ హెల్త్ చీట్ కూడా యాక్టివేట్ చేసుకుందాం. 9129 డైల్ చేస్తే మనకి ఇన్ఫినిటీ హెల్త్ వచ్చింది. ఆల్సో 1 డైల్ చేస్తే మనకి బైక్ వచ్చింది, KGF బైక్.
గాయస్ మీకు ఈ విషయం తెలిసిందో లేదో తెలియదు కానీ నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ బైక్ ఆఫ్ చేసినా కూడా బైక్ చెప్పేది చేసిద్ది. చూసుకున్న ఒకసారి. ఏది కానీ టైంలో పెట్టుకోండి వారా హెల్మెట్. ఎవడరా నువ్వు వారా నిన్ను ఆడికి ఒక డైలాగ్ వేస్తా చూసుకోండి. అదిగోండి గైస్ మన ఎయిర్ షిప్ అయిపోయింది. ఏం కదలే రివ్యూ అయిపోయింది కదా. డైరెక్ట్లో చూద్దాం. ఇది మన లైట్ హౌస్. బ్యాక్కి వెళ్తే కనపడింది. సో లోన్కి వెళ్తాకైతే అవ్వట్లేదు. నెక్స్ట్ పార్ట్లో పైకి వెళ్ళి చూస్తా. నెక్స్ట్ పార్ట్లో అయితే చూపిస్తాను. జస్ట్ దీంతో అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ పార్ట్ వచ్చింది కంగారు పడగానే. ఎక్కడి నుంచి పైకి వెళ్ళేదట్రా? అంత పెద్ద లైట్ హౌస్ ఏదో ఇక్కడ గదుల్లాగా ఉంది కదా. ఇక్కడ ఒక సోఫా ఒకటి వాళ్ళ టేబుల్ కూడా ఉంది కదా. ఇదేనా ఇల్లు అనుకుంటున్నారా ఇటు ఈ గేమోడు? ఏమైనా నేను చూపించలేను. పైకి వెళ్ళి ఫస్ట్ అది చూసుకుందాం. లైట్ హౌస్ చూద్దాం ఫస్ట్. పైకి అది పైకి మేబీ ఎక్కడం అయితే ఎక్కేద్దాం. ఓకే ఎక్కడతో ఆగిపోయింది. ఎక్కడి నుంచి మెట్లు లేవు ఇంకా పైకి. సో నెక్స్ట్ పార్ట్ అది చూపిస్తాను. ఎక్కడి నుంచి నేను ఏమైందిరా నీకు? ఓకే నేను బయటికి వెళ్ళాకైతే మళ్ళీ కలుస్తాను. ఓకే ఓకే గాయస్ బయటకి అయితే వచ్చేసాం. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాకైతే మళ్ళీ కలుస్తా. ఓకే గాయస్ ఇక్కడ దాకైతే వచ్చేసాను బ్రిడ్జ్ దాకా. ఒకసారి అటెంప్కి వెళ్దాం. ఎక్కువరా ఏమైంది నీకు? ఉంది. ఓహో సో ఇక్కడ దాకా వచ్చాం. సో ఇది మరి బ్రిడ్జ్ ఇక్కడ దాకా ఉంది బ్రిడ్జ్. సో ఇంకో సీక్రెట్ అనేది చూపిస్తాను కూడా. గాయస్ ఇలా స్ట్రైట్కి వెళ్తే మనకు ఒక ఫ్రీ ఫైర్లో మనం ఫ్రీ ఫైర్ ఆడేటోళ్ళు అయితే తెలిసింది. మేము ఎప్పుడో ఒకసారి ఆడా. ఈ హౌస్ అయితే రీసెంట్గానే పెట్టారు. ఓకే ఇక్కడ దాకా అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చూపిస్తా. ఓకే ఫ్రీ ఫైర్లో ఉన్నట్టే ఉంది. సేమ్ టు సేమ్.
అంటే ఒకసారి ఆడేటప్పుడు అతను ఇటు నుంచి అటు వెళ్ళేటోళ్ళం. అరే అరే అద్దాలు కూడా పెట్టారు కదరు, సరిపోయినాయి. బాగుంది. మనకి గేమ్ లో డ్రాప్ పడుతుంది కదా, డ్రాప్ అది అక్కడ ఉందో లేదో చూద్దాం ఒకసారి రాగానే. ఏమైందిరా నీకు? గేమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కింద పడుతున్నావు. ఇక్కడ పెడితేనే వాడు డ్రాప్. వన్ మినిట్ గైస్. ఓకే గైస్, డ్రోన్ మోడ్ అయితే ఆన్ చేశాను. కొట్టానంటే గొక్కెట్టెడుతావు యాదవా. పాపం బిడ్డ బీస్ట్ టూల్స్ లేవు అని చెప్పి బాధపడుతున్నా అనుకుంటా. అవునా? సరేలే. ఓకే అనుకుంటా. ఇంకా నార్మల్గా వచ్చేద్దాం. ఓకే, ఇక్కడ నుంచి అయితే మనం డ్రాప్ అయితే వచ్చింది. అదే ఐ మీన్ డ్రాప్ ఇక్కడ వేస్తారు కదా. కొంచెం కొంచెం ఫాస్ట్ కదా. సో అవ్వట్లేదు గైస్, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మొత్తం సాల్వ్ చేసి అప్పుడు నేను వీడియో చేస్తాను. ఇక్కడ ఏం ప్రాబ్లం? ఏ ఏ అంటే ఏ అనమాట. ఓకే, లాస్ట్ ఒకసారి బయటికి వెళ్ళి కలుస్తా. ఓకే ఉండండి. సో ఇది మరి వీడియో వచ్చేసి చెప్పండి, దీని గురించి మీరు అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్ చాలా తక్కువగా ఉన్న సబ్స్క్రైబర్ మెంబర్స్. కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా స్టార్ట్ చేసిన ఛానల్ గాయస్. మీకు ఒక బెనిఫిట్ ఎందుకంటే కొంచెం నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. తర్వాత మేబీ నెక్స్ట్ వీడియో రాకపోవచ్చు, కొంచెం లేట్ పట్టింది. 1 మంత్, కొంచెం 1 మంత్ లేట్ పట్టింది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే వాళ్ళ తర్వాత వీడియో ఎందుకు పెట్టట్లే అని చెప్పి తర్వాత కామెంట్ సెక్షన్లో వేసుకోవటం మీకన్నా ఉండాలి కదా కొంచెం. సో అందుకే ముందే చెప్తున్నా, కొంచెం ఆపరేషన్ అయితే ఉంది. బాయ్, ఉంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.